అంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బీదా నవీన్ కుమార్, జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్ ఆర్గనైజర్. ఈరోజు ఒక యదవ గురించి మాట్లాడాలని ఈరోజు వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ యదవ ఎవరంటే బద్దం భాస్కర్. బద్దం భాస్కర్, నీకు నేనేమని చెప్తున్నానంటే, రూపారెడ్డి సార్ని నీ ఇష్టాంతరంగా నువ్వు మాట్లాడుతున్నావు మీడియాలో కూర్చొని. రూపారెడ్డి సార్ వచ్చిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఈరోజు మన రైల్వే కోర్టు కాన్స్టిట్యూషన్లో పార్టీ గెలిచింది. కూటమి ధర్మంతో జనసేన పార్టీ గెలిచింది. ఈ విధానంగా కష్టపడడానికి, గెలవడానికి కష్టపడడానికి విపరీతంగా ఎన్డీఏ కూటమి అందరూ, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు కష్టపడి గెలిపించారు. నువ్వు అక్కడ కూర్చునేసి అతనేదో రూపారెడ్డి సార్ అప్పులు చేశాడంట. అప్పులు ఎవరు చేరయ్యా? ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి, నాకుంటాయి, నీకుంటాయి, అందరికీ అప్పులు ఉంటాయి. నువ్వు అప్పులు చేశారని మాట్లాడి నీకేమే, దానికి ఏం రైట్ ఉంది? నీకు అప్పులు చేసి అప్పులు చేసిన వాళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చున్నారా? నిన్న నా స్నేహితుడు చెప్పాడు, ఈ మారి ఫోన్ చేసి అక్కడ మీడియాలో కూర్చునేసి ఫోన్ చేసి, నువ్వు అక్కడ తెలియకుండానే, అతని వ్యక్తి పేరు నేను చెప్పను, తెలియకుండా ఆ వ్యక్తికి ఫోన్ చేసి నీకు ఎన్ని కోట్లు అప్పియాలని చెప్పిన ఫోన్ చేశాడు. నీకేమైనా అతను చెప్పాడా? అతనే నిన్న మా స్నేహితుడికి ఫోన్ చేసి నన్ను ఇట్లా మీడియాలో కూర్చున్నా తెలియదు, ఈ విధంగా మాట్లాడారని చెప్పాడు. నీ ఇష్టాంతరంగా నువ్వు కూర్చునేసి ఆడ రూపారెడ్డి సార్ని, ఎమ్మెల్యే గారిని, మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారిని మాట్లాడడానికి నీకే రైట్స్ ఉన్నాయి? ఎమ్మెల్యే గారు దాచారని, ఎమ్మెల్యే గారు దాస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రతి ఇంటికి వెళ్ళి దగ్గరుండి ఎవరు ఇస్తున్నారు? ఎమ్మెల్యే గారి చేతుల మీదే కదా ఇస్తున్నారు. మీ కంటికి కనపడలేదు? అది మీ కంటికి కనపడట్లేదా? నీలాంటి వాడి వల్ల మా జాతికి అవమానం కదా భాస్కర్. నీ ఇష్టాంతరంగా మీడియాలో కూర్చొని నువ్వు మాట్లాడడానికి నీకు ఏ రైట్స్ ఉంది చెప్పు? ఇంకొకటి, మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారు రూపారెడ్డి సార్ దగ్గర ఏదో ఇల్లు అప్పు తీసుకున్నారని చెప్పిన మాట్లాడావు. నువ్వు నిజంగా అది తేలిస్తే నువ్వేం చెప్పినా చేస్తాం. నువ్వు తేల్చలేకపోతే నా ఎడంకాలు చెప్తే నేను కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారు రూపారెడ్డి సార్ దగ్గర ఇల్లు అప్పు తీర్చాడు అని చెప్పి నువ్వు తెలిస్తే మేము దానికి ఏదైనా సిద్ధపడతాం. అది తేల్చలేనప్పుడు మా ఎడంకాలు చెప్తే మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతకుముందు 1000 సభ్యత్వాలు చేశావు పార్టీలో చేరినా అని చెప్పనేసి. ఈసారి సభ్యత్వాలు ఎందుకు చేయలేకపోయినావు? జనసేన పార్టీ తరఫున నీకు పార్టీ మీద అభిప్రాయమా లేదా నాయకుడి మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక్క సభ్యత్వం కూడా, ఈ సభ్యత్వం నువ్వు చేసుకోవాలా. నీ ఊర్లో నువ్వు ఓటేలా జనసేన పార్టీకి. నువ్వు మాట్లాడుతున్నావు భాస్కర్ అడంటాడు కూర్చొని. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారు రౌడీజం చేస్తాడా? రౌడీజం చేస్తే నిజంగా పెట్రోల్ పొంగులని తరిగింది మర్చిపోయినావేమో. నిజంగా రౌడీజం చేయాల్సి వస్తుంది. అవసరమా నీకు? నీ ఇష్టాంతరం నువ్వు మాట్లాడుతున్నావు. నేను 10,000 ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు. సొంత నీ ఇంట్లో నీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకోలేకున్నావు. పోనీ నీ వెనక కష్టపడే పాపను జనసేన పార్టీ జనసైనికుడు విశ్వనాథ్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి కన్నా ఉద్యోగం ఏనాలని ఇప్పించావరా? ఏమి చేయలేవు. నీ ఇష్టాంతరం నువ్వు కూర్చునేసి నీ వెనకుండే వాళ్ళు ఎవరు మాట్లాడిస్తారు? నీ వెనకుండే వాళ్ళు ఎవరు కావాలరా మాకు? నీ వెనకుండే వాళ్ళు నువ్వు అందరూ రాండి, అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. అభివృద్ధి ఎలా జరుగుతుందో రైల్వే కోర్టు కాన్స్టిట్యూషన్లో అందరికీ తెలుసు జనాలకి. ఎన్ని వర్కులు జరుగుతున్నాయి, రోడ్లు కాంట్రాక్టులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ప్రతి ఒక్కరి అంత అద్భుతంగా చేసుకొని పోతుంటే వరులేంతరంతో రూపారెడ్డి సార్ మీద, ఎమ్మెల్యే గారి మీద, తాతంశెట్టి నాగేంద్ర గారి మీద, జనసేన పార్టీ నీ ఇష్టాంతరం నువ్వు వృద్ధానికి. నీకు పార్టీ మీద ప్రేమ అభిమానం ఉంటే నువ్వు పార్టీ వ్యక్తులను ఎలా రుత్తావురా? ఎదవా మాట్లాడితే మాట్లాడాల్సి వస్తుంది. నీ ఎదవ చేస్తాలు, నువ్వు ఎదవ కథలు, ఆడ మీడియా ఉంది ఒకటి అని చెప్పి ఆడ కూర్చునేసి నీ ఇష్టాంతరంగా మాట్లాడితే ఎవరో చూస్తూ కొడుకోరాడు భాస్కర్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది.